హలో వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ ప్రదీప్ రెడ్డి. ఇక మనం ట్రేడింగ్ గురించి రెగ్యులర్గా వీడియోలు చేసుకుంటున్నాం. బహుశా వీక్లీ ఒకటి వస్తుంది. వీక్లీ వీడియోస్లో భాగంగా అసలు నేను ట్రేడింగ్ జర్నీలో పడ్డటువంటి కష్టాలు ఏంటి, నేను చేసినటువంటి తప్పులు ఏంటి, అంటే కొత్తగా ట్రేడింగ్లోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఈ తప్పులు చేయొద్దని అంటే నేను చెప్పిన అంటే మీరు ట్రేడింగ్ అకౌంట్ తీసినెంబడే మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. ఫోన్ కాల్స్ వచ్చి వాళ్ళు మీకు ఇమ్మీడియట్గా అంటే మీ మైండ్ను అంటే మీరు ఖచ్చితంగా ట్రేడింగ్ ఫస్ట్ చేసినప్పుడు లాస్లనే ఉంటారు. ఆ లాస్ను రికవర్ చేస్తామని ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ఒకరేమో ఆల్గో ట్రేడింగ్ అంటారు. మేము ఆల్గో ట్రేడింగ్ అండి, ఆల్గో ట్రేడింగ్లో మీకు మంచి రిజల్ట్స్ వచ్చినాయని వాడు ఎన్నో స్క్రీన్ షాట్స్ పెడతాడు. ఆ స్క్రీన్ షాట్స్లో మీకు ఇక లక్షలు కనిపిస్తుంటుంది ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ చూసి ఖచ్చితంగా మోసపోతారు. అంటే మీరు కంటిన్యూస్గా మీకు నష్టాలు వస్తుంటాయి. ఆ ట్రేడింగ్ జర్నీలో అసలు ఏం చేయాలో అర్థం కాదు. అటువంటి టైంలో ఎవరెవరో చేస్తుంటారు, వాళ్ళు ఫోన్ చేస్తారు. మన టెలిగ్రామ్ ఛానల్ అంటారు, ఆ టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్లో అంటారు, వాట్సాప్ కాల్స్ అంటారు. ఇంకా మీరు మొత్తం మాకే ఇచ్చేసేయండి, మీ అకౌంట్ మేమే హ్యాండ్లింగ్ చేస్తాం, మీకు ఇంత ఇస్తామంటారు, 30% మాకు ఇవ్వాలంటారు. ఎన్నో చేస్తుంటారండి అందరూ. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అనుభవించిన వాళ్ళే ఉంటారు. సరే, కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చినటువంటి వాళ్ళకి ఇవన్నీ తెలియవు అన్న ఉద్దేశంతో నేను చేసినటువంటి తప్పులు ఇంకెవరు చేయొద్దు, చేసి అనవసరంగా లాస్ కావద్దు. అంటే సింపుల్గా నేను చేసినటువంటి వీడియో చూడండి. ఎవరైతే కొత్తగా ట్రేడింగ్లోకి వస్తారో వాళ్ళకి ఐడియా వస్తుంది. అంటే నేను కూడా చాలా చూసిన, చాలామంది చాలా చెప్పారు, అయినప్పటికీ నాకు అంటే నా మైండ్కి ఎక్కలే. వాళ్ళు మస్తు చెప్తుంటారు, నేను చేసేది చేయడా. నా తత్వం ఏంటంటే నేను ఖచ్చితంగా ఒక నిప్పు ఉంది అంటే కాలుతుంది అంటే నేను పట్టుకొని చూస్తా, అది కాలితేనే నేను నమ్ముతా. ఇక అటువంటి మెంటాలిటీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. నేను ఏదైనా టెస్ట్ చేస్తేనే నమ్ముతా కాబట్టి నేను అన్ని టెస్ట్ చేసుకుంటూ వచ్చిన. అంటే ఏమేమి టెస్ట్ చేసినా ఎంత లాస్ అయినా ఆల్రెడీ చెప్పినా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తా చూడండి. వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లలో జాయిన్ అయినా చెప్పినా కదా. ఈ టెలిగ్రామ్ గ్రూప్లల్లో ఒకరిద్దరికి సమర్పించుకున్నా అని వాళ్ళు చెప్పింది పోయింది. ఇంకొక ఆయన వాట్సాప్లో పెట్టిట. ఆయన ఆ వాట్సాప్లో వీళ్ళ కాల్స్ ఎట్లుంటాయంటే సడన్గా వీళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, ఈ మూమెంటం వస్తుంటుంది కదా, వీళ్ళు ఈడికి వచ్చినాక చెప్తారండి. ఇగో ఇది ఆల్రెడీ మూమెంటం ఎక్కడ 200 కాడ స్టార్ట్ అయింది, 240కి వచ్చినాక వీళ్ళు సడన్గా ఏం చెప్తారు, ఈ సిఈ ఇది ఇక్కడ తీసుకోండి 240 దగ్గర అని చెప్తారు. మనం అది చూసి మనం ఎంట్రీ పెట్టే వరకు ఇది ఏమవుతుంది అంటే ఈడికి పోతుంది. ఏడుకోయింది 260 కాడికి పోతుంది. ఈ 260 కాడికి పోయి ఇక్కడ కనిపిస్తుంది ప్రాఫిట్. ఇక ఎంతవరకు 280 వరకు అయింది కదా, ఒక 20 పాయింట్లు ప్రాఫిట్ కనిపిస్తుంది. ఓకే, 200కి వెళ్ళి ఇది 280 అంటే కొత్తగా ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఏమంటారంటే 200 నుంచి 280కి పోయింది, ఇంకో 20 పోతుంది. మనం వేసేది ఎన్ని, కొత్తగా ట్రేడింగ్ చేసేవాడు 1-2 లాట్లు వేస్తారు, ఎక్కువ వేయరు. ఎందుకంటే ఆయన దగ్గర క్యాపిటల్ కూడా ఎక్కువ ఉండదు. 2 లాట్లకు 3 లాట్లకు ఇది పెద్ద ఏముండదు. ఎంత కనిపిస్తే 1000 రూపాయలు కనిపిస్తుంది, 800 కనిపిస్తుంది ప్రాఫిట్. మనకి ఇది సరిపోదు కదా, 800 1000 రూపాయల ప్రాఫిట్ మనకు సరిపోదు. కొత్తగా ట్రేడింగ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెట్టిన 10,000ను 20,000 చేయాలనుకుంటారు. 20,000 చేయాలనుకుంటారు. ఇక్కడ చూడండి, ఇది ఏమైంది, మనం ఈడ ఎంట్రీ తీసుకున్నాం, ఇది టిట్ పోయింది, ధడాలన పడ్డది, ఏడుకొచ్చింది, మనం లాస్ట్లోకి వచ్చినాం. ఈ లాస్ట్లోకి వస్తుంటే ఏమవుతుంది, మన గుండె దడ వేగం పెరిగిపోతుంటుంది, దడ అరే పోతున్నాయి, మన పైసలు పోతున్నాయి అని లట్టుకుని ఎగ్జిట్ అవుతాం. లాస్ట్కి లాస్ట్ని ఎగ్జిట్ అవుతాం, కథం. వాడు ఏమంటాడు, మేము 240 కాడ ఇచ్చినాం, 280 40 పాయింట్స్ మీకు వచ్చినాయి, చూసిరు కదా మా కాల్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేసిందో అంటాడు. కానీ మనం తీసుకున్నామా, తీసుకోలేము. ఎందుకంటే ఆ ఫాస్ట్ను మనం అందుకోలేము. సరే, అది కూడా అన్నీ ఏం తగలవు, ఆ తగిలేటివి దరిద్రానికి ఇట్లుంటాయి, తగలనివేమో కరెక్ట్ తీసుకుంటాం. ఎందుకంటే తగలనివి వాడికి ఈడ చెప్తాడు, గిడ ఏదేదో పోతుంది అని గిడ చెప్తాడు, మనం గిడ తీసుకుంటాం. ఇక్కడ తీసుకొని ఇట్లా పోయి లడాట్న పడుతుంది, ఇది మొత్తం పోతుంది. స్టాప్ లాస్ వాడు ఇచ్చేది 50 పాయింట్లు 60 పాయింట్లు స్టాప్ లాస్ ఇస్తాడు. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక్కొక్కరు 100 పాయింట్లు ఇస్తారండి స్టాప్ లాస్. 100 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకున్నాక ఇంకేం చేస్తాం మనం ట్రేడింగు. మనం ఒక 5,000 రూపాయలు పెట్టి ఒక లాట్ కొంటే వాడు 100 పాయింట్లు స్టాప్ లాస్ ఇస్తే 2,500 రూపాయలు పోతాయి, సగం పోతాయి దగ్గర. ఇంకేం మిగులుతుంది మనకు. దీన్ని కవర్ చేసుకోనికే ఇంకా నానా తిప్పలు పడాలి, నానా చేయాలి. ఇక అయినా కానీ మీకు ఏది కాదు, ఇంకా అట్లే ఉంటారు. కాబట్టి ఈ దొంగ టెలిగ్రామ్ ఛానళ్ళని నమ్మకండి. సింపుల్, నేను చెప్పేది ఇది ఒకటే, ఇదైతే గుర్తుపెట్టుకోరి. ఇక నేను సోది చెప్తున్నా అనుకోరి, ఏం చెప్తున్నా అనుకోరి, ఎందుకంటే ఈ బాధలు మీరు పడకూరి. అందుకే చెప్తున్నా, ఈ వాట్సాప్ కాల్స్ అని ఎవడైనా చెప్తే వినకండి. టెలిగ్రామ్ ఛానల్
నమ్మకండి, ఏది నమ్మకండి. మీరు మీ సైకాలజీ, ఇక మెయిన్ ఇక్కడ ఏంటంటే మీ సైకాలజీ మెయిన్. ఈ సైకాలజీ అంటే భయం, టెన్షన్, ఈ భయము టెన్షను వదిలేస్తే ఓవర్ ట్రేడింగ్, ఇది ఒకటి పోయింది ఇంకో ట్రేడ్ తీసుకోవడం, ఇది పోయింది ఇంకో ట్రేడ్ తీసుకోవడం, ఈ ట్రేడింగ్ మీరు ఒక 10 నుంచి 20 ట్రేడ్లు నేను చేసిన, ఇట్లా కూడా చేసిన. ఒక్కరోజు 10-20 ట్రేడ్లు 30 ట్రేడ్లు చేసేది. లాస్ట్కు తీరా నాకు వచ్చిన నష్టం 1000 రూపాయలు అయితే ఈ ట్రేడ్లకు పెట్టిందే 1500 ఉంటుండే. మొత్తం ఓవరాల్గా ఏమైంది 2500 బొక్క. ఏం మిగిలేదు మనకు. పోడు తప్ప వచ్చేది ఉండదు. ఏదో వారంలో ఒక్కరోజు గ్రీన్ డే ఉంటే మిగిలిన 4 రోజులు రెడ్ డేలు. ఓన్లీ 1 గ్రీన్ డే. ఈ 1 గ్రీన్ డే కోసం ఈ 10,000 ఓటుకుంటే మనకు ఆడ వచ్చేటివి ఎంత? 2,000 వచ్చేటివి. ఓవరాల్గా మనం చూసుకుంటే ఏమవుతుండే 8,000 బొక్క. కానీ మనం ట్రేడింగ్ ప్యాషన్, మనం ఎట్లనైనా కింద పడ్డామా మీద పడ్డామా దాంట్లో సక్సెస్ కావాలి. ఏం చేయాలి? ఇంకా నా అదృష్టం ఏంటంటే నా దగ్గర ఎక్కువ క్యాపిటల్ లేకుంటుండే, తక్కువ క్యాపిటల్తో చేసిన కాబట్టి నేను బచాయించిన. ఒకవేళ నిజంగానే నా దగ్గర అమౌంట్ హ్యూజ్గా ఉండుంటే నేను కూడా నెత్తిలా చేయి పెట్టుకొని ఉన్నాసులు అమ్ముకొని పోతుండే. అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. సరే, ఇట్లా నా ట్రేడింగ్ జర్నీ ఏమైందంటే 1 సంవత్సరం అయింది ఇట్లా. అంటే ఇది ఈ టెలిగ్రామ్ ఛానల్లో పని అయిపోయింది, ఇంకేంది ఆల్గో పని అయిపోయింది, ఇంకేం పని అయిపోయింది, ఈ వాట్సాప్ కాల్లో పని అయిపోయింది, అకౌంట్ హ్యాండ్లింగ్లో పని అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయి. ఈ అన్నీ అయిపోయాక ఇక్కడ జాబ్ చేస్తున్నా, ఈ ట్రేడింగ్ చేస్తున్నా. ఇక నా వల్ల అయితలేదు. ఇక ఏం చేయాలి అంటే ఒక దశలో ఏమైందంటే ఈ జాబ్ వల్ల నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానేమో, కథం జాబ్ కూడా వదిలేద్దాం అని ఆ ముచ్చట కూడా తీసుకున్నా. జాబ్ వదిలేసిన నేను నిజంగా నేను జాబ్ వదిలేసిన. సింపుల్గా ట్రేడింగ్ చేద్దాము, జాబ్ వల్ల నాకు అయితలేదు, మా వాళ్ళని ఇంట్లో ఒప్పించిన, జాబ్ వదిలేసిన. జాబ్ వదిలేసిన తర్వాత ఇక నా పరిస్థితి ఇంకా పెనం మీద పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఇక అంతా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇక ఏం చేయాలి? నేను దాంట్లో సక్సెస్ కావాలి ఎట్టి పరిస్థితులలో, దాన్ని వదలొద్దు. దానికోసం సరే ఈ జాబ్ వదిలేసిన, మెయిన్ జాబ్ వదిలేసిన, నాకున్నటువంటి ఫ్యాషన్ వల్ల ఇంకొకటి నేను నా ఓన్గా ఇంకొక చిన్న కంపెనీ రన్ చేసుకుంటూ ఈ పని చేసుకుని, అంటే మార్నింగ్ టైం ట్రేడింగు, మధ్యాహ్నం తర్వాత కంపెనీలో నా వర్క్ నేను చేసుకోవాలి. అట్లా చేసుకుంటూ చేసిన. అయితే ఇంత చేసినా కానీ నాకు వర్కౌట్ కావట్లేదు. ఏం చేయాలి? అలాంటి టైంలో నాకు ఒక వ్యక్తి దేవునిలాగా తగిలినండి. అంటే నిజంగా ఆయన ఎవరో నేను ఆయన ముఖం చూడలేదు, నేను చూసింది ఆయన యూట్యూబ్లోనే. ఆయన పేరు కూడా ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను ఆ పేరు చెప్పిన అనుకోండి ఏమనుకుంటారు అంటే పలానా వ్యక్తి కావాలని ఎవరినో నన్ను తీసుకొచ్చి ప్రమోట్ చేస్తున్నా అనుకుంటున్నారు. అసలు ఆయన నేను ముఖం చూడలేదు, ఆయన వాయిస్ ఒకటే విన్నా. ఆ వాయిసే వింటా నేను, ఆయన ముఖం నేను చూడలే. ఆయన వాయిస్ చెప్తుంటాడు, నేను ఆ యూట్యూబ్లో ఫాలో అవుతా. మస్తు వీడియోలు ఉన్నాయి. ఆయన ప్రాఫిట్ అంటే నాకు తెలిసి ఆయన రూపాయి కూడా ఏం తీసుకోడు. సరే, ఆయన యూట్యూబ్ ఆయనకు ఫ్యాషన్ ఏమో, ఆయన చేస్తాడేమో. ఆయనకు సంబంధించినటువంటి పలానా యూట్యూబ్ ఛానల్ ఉందని మా ఫ్రెండ్ ఒకరు చెప్తే అందులో చూడండి, ఆయన మంచి చెప్తాడు, సైకాలజీ మీద, క్యాండిల్ ప్యాటర్న్స్ మీద అవి చెప్తాడు, ఇవి చెప్తాడు అని చెప్పిండు. సరే అని ఆ ఛానల్ చూడడం జరిగింది. ఆ ఛానల్ చూసిన తర్వాత ఇక ఆయన డైలీ వీడియోస్ కూడా చేస్తుంటారు ఆయనలు. అంటే ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ కావచ్చు, ఎక్కడి వరకు కావచ్చు, ఎక్కడికి డౌన్ కావచ్చు, అంటే మార్కెట్ ఈ రేంజ్లో ఉండొచ్చు, ఇది దాటితే మీరు ఇక్కడ ఈ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ దాటితే ఈ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఉంటే వొలటైల్ ఉండొచ్చు, మీరు చూడండి అని మాత్రం చెప్తాడు. ఇది కూడా మనకు స్టార్టింగ్లో ఏం అర్థం కాలే. ఈ వీడియోలు అర్థం కానీ కూడా నాకు మళ్ళీ 1 ఇయర్ పట్టింది. ఈ 1 ఇయర్ తర్వాత ఆయన వీడియోలు అర్థమైనా, ఆయన చెప్పినా నేను కూడా అంటే ఓన్లీ వీడియోలు చూస్తుంటే మెయిన్ సైకాలజీ వీడియోలు మాత్రమే చూస్తుండే. అంటే మీరు టెన్షన్ ఎట్లా తగ్గించుకోవాలి, అసలు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ మనం అంతకుముందు 30-40 పాయింట్లు, 60 పాయింట్లు, 70 పాయింట్లు పెట్టోళ్ళం. ఈ స్టాప్ లాస్ను ఆయన చెప్పేది సింపుల్. బ్యాంక్ నిఫ్టీలో అయితే మ్యాక్సిమం 20 పాయింట్స్కి ఎక్కువ పెట్టకండి, నిఫ్టీలో అయితే 10 పాయింట్స్కి ఎక్కువ పెట్టకండి స్టాప్ లాసు. రిస్క్ రివార్డ్ రేషియో ముఖ్యం. ఆ రిస్క్ రివార్డ్ రేషియో మెయిన్ అంటే 1:2 ఉండాలన్నా, 5 ఉండాలన్నా, మీరు దాన్ని బట్టి చూసుకోండి. బిగినర్స్ అయితే 1:1కు తీసేయండి. మీరు కావాలంటే ఎక్కువ ఉంటే 2-5కి వెళ్ళండి అని. అంటే రకరకాల వీడియోస్ చెప్పేవాడు. ఆ వీడియోస్ నేను ఇంకా నాకేం పని లేదు, ఆ వీడియోసే చూడాలి, ట్రేడింగ్ చేసుకుంటూ పోవాలి. ఆయన కొన్ని రోజులు లైవ్ ట్రేడింగ్ కూడా చేసిండు. ఆ లైవ్ ట్రేడింగ్లో కూడా నేను చూసిన. అంటే ఇక కొన్ని రోజులు ఏం లేదు, ఆయన లైవ్ ట్రేడింగ్ చేసిన అన్ని రోజులు
పొద్దుగాలు లేవాలి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి ఆయన అందులో కూడా ఆయన ఏం కనిపించకపోతున్నాయి వినిపిస్తున్నాయి మనిషి. లైవ్ ట్రేడింగ్లో చూడాలి, ఆయన ఎంట్రీ తీసుకున్నప్పుడు నేను తీసుకోవాలి, ఆయన ఎగ్జిట్ అయినప్పుడు ఎగ్జిట్ అయ్యాలి. సరే ఆయన కూడా 100% ఏం సక్సెస్ కాలే. ఆయన ట్రేడింగ్ తీసుకున్న రోజు ఏమైందంటే నాకు నో లాసు నో ప్రాఫిట్, జీరో. అంటే ఇక్కడ పోయినాయి కదా పైసలు, దానికి అడ్డుకట్ట అయితే పడ్డది, ఇంకా పోవడం ఆగిపోయింది. నిజంగా అంటే ట్రేడింగ్ జర్నీలో మనకి ఏమవుతుందంటే ఒక 3-4 దశలు ఉంటాయండి. ఈ దశలు ఏంటివంటే ఫస్ట్ మొత్తం లాస్లే వస్తాయి మీకు. ఇక మీరు ఏం చేసినా ఈ లాస్ లాగవు. ఇక ఇక్కడ ఎవరైతే ఫస్టే ఎక్కువ క్యాపిటల్ తీసుకొచ్చి 20 లక్షలు తీసుకొచ్చి ఇంకా నేను ట్రేడింగ్ చేస్తాను, నేను నెలకు 10 లక్షలు తీస్తా అని ఎవరైతే అనుకుంటారో ఈ ఫస్ట్ ఫేజ్లో ఏమవుతుందంటే ఈయనకి 20 లక్షలు పోతాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, పోతాయి. వానికి నాలెడ్జ్ లేకుండా ఏం లేకుండా ఫస్ట్ వచ్చి దుంకి, అంటే ఈత రాకుండా దుంకితే ఏమైతే మునిగిపోతాం. ఇది కూడా అట్లే అవుతుంది, 20 లక్షలు పోతాయి. ఆ 20 లక్షలు పోయినాక వానికి ఏమవుతుంది అంటే రియలైజ్ అవుతాడు, అరే నా పైసలు పోతున్నాయని. తర్వాత ఏం చేస్తారు, ఇట్లే దాని గురించి ఫండమెంటల్స్ అసలు ఏంటివి, క్యాండిల్స్ ఏంది, అసలు నిజంగా మార్కెట్ ఎట్లా ట్రాప్ చేస్తుంది. నిజంగా మనకు మార్కెట్ ఇట్లా 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 ఫస్ట్ పైకి పోయినట్టు అనిపిస్తుంది, కానీ పైకి పోతుందంటే దాన్ని నమ్మొద్దు మనం. ఆడేదో ఉంటుంది మతలబు, మనకు అక్కడ అందరినీ తినేసి అప్పుడు కిందికి వస్తుంది మార్కెట్. ఈ బేస్ని ఎవరైతే పట్టగలుగుతాడో వాడు విన్ అవుతాడు, వాడు మార్కెట్లో గెలవగలుగుతాడు. కానీ ఈ స్టేజ్కి రానికే ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని కథలు పడాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి. నేను చెప్పినా కదా ఇంతకుముందే, ఒకరికి 2 ఏళ్ళు పట్టవచ్చు, ఒకరికి 5 ఏళ్ళు పట్టవచ్చు, ఒకరికి 10 ఏళ్ళు పట్టవచ్చు. నాలెడ్జ్ని బట్టి అని మెంటల్ కండిషన్ని బట్టి ఉంటుంది. నాకైతే 2-3 ఏళ్ళు పట్టింది, నేను చెప్తున్నా కదా. ఇంకా నేను పర్ఫెక్ట్ అయినా నేను చెప్పట్లేదు, నాకు కూడా ఇంకా లోటుపాట్లు ఉన్నాయి. అయినప్పటికీ దాన్ని సెట్ చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు నాకు ఎక్కువ ఆశ లేదు. నేను పెద్ద క్యాపిటల్ ఉన్నా, చిన్న క్యాపిటల్ ఉన్నా, నేను 1,00,000 రూపాయలు పెట్టిందంటే 1000 రూపాయలు వస్తే చాలు నాకు ఇవాళకి అని చెప్పుకుంటా. ఆప్షన్ ట్రేడింగే చేస్తాను నేను, కానీ 1,00,000 రూపాయలు ఉన్నా నాకు 1000 చాలనుకుంటా. అట్లుంటేనే మీరు గెలుస్తారు. కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే 20,000 30,000 క్యాపిటల్తో వస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, రోజుకు 2-3 వేలు కావాలి అనుకుంటారు. అంటే 2-3 వేలు అంటే ఎంత, 10 to జస్ట్ ఇది ఎంత పర్సెంటేజ్ అవుతుంది. 2-3 వేలు అంటే దాదాపు 10-20 to 30% ఏడేస్తుంది, అంతా రాదు కదా మనకు. చాలు సింపుల్, 1,00,000కు 1000 రూపాయలు వస్తే చాలు అండి మనకు. 1,00,000కు 1000 రూపాయలు అంటే 1% వస్తే చాలు. నీకు ఎంత వస్తుంది, అంత 1,00,000కు 1000 రూపాయలు రోజు వచ్చినాయంటే నీకు 1,00,000 క్యాపిటల్తో ఎంత వస్తుంది. వారానికి 5 రోజులే వేసుకోండి, అంటే 20,000 వస్తుంది. అంటే నీకు నెలకు 20%, రాకపోతే 15% రాని ఏముంది. నీకు బయట ఎవరైనా ఇస్తురా ఇంత ఇంట్రెస్ట్, ఎవరు ఇయ్యరు కదా, అది ఎవరు ఆలోచించరు. నీకు పెట్టాలే, రోజుకే రావాలి 20%, 10%, 30%. అంటే ఎట్లకెళ్ళి వస్తుంది. అట్లా వస్తే అందరు అన్నీ మానేసి ఆ ఇంట్రెస్ట్లో ఖాళీలు ఇస్తారు కదా, వాళ్ళు కూడా ఇదే నేర్చుకొని వచ్చి అందరు ఇన్నే పెడతారు. ఎవరు అట్లా వస్తుంది అనుకునే ఈ 60,000 కోట్లు లాస్ అవుతారు ఆప్షన్ ట్రేడింగ్లో. ఈ 60,000 కోట్లు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ అవుతుంది. 80,000 కోట్లు అవుతుందో 1,00,000 కోట్లు అవుతుంది. ఎందుకంటే అట్లా వస్తురు ఆప్షన్ ట్రేడింగ్లోకి అడ్డగోలుగా. అంటే ఆశ 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 ముంచుడు తప్ప పెంచే ఆశ ఏముండదు నిజంగా. అంటే ఇవన్నీ కూడా నేను యూట్యూబర్ చెప్పినటువంటి దాంతోనే నేను నేర్చుకున్నా, ఒక్కొక్కటిగా నేర్చుకున్నా. ఆయన చెప్పినప్పుడు నేను కూడా నేను ఇట్లే ఉన్నా, 20,000 30,000 తీసుకొచ్చి రోజు 2,000 3,000 తీయాలని నేను కూడా అనుకున్నా. అందుకే చెప్తున్నా, నేను కూడా ఈ ఆశలో ఉన్నా, అత్యాశపరులో ఉన్నా నేను కూడా ఫస్ట్లో. కానీ నాకు రియలైజ్ అయినా, ఎందుకంటే 20,000-30,000తో 2,000 తీయడం అనేది అసంభవం. అట్లా చేసుకుంటూ పోతే ఉన్న 20,000 30,000 కూడా పోతాయి. ఇంకా దీన్ని కవర్ చేయడానికే అక్కడ చేసి ఇక్కడ చేసి అది చేసి ఇది చేసి మనకు డైలీ ఈఎంఐలు ఉంటాయి, అవి కట్టుకోవాలి తప్పదు. మళ్ళీ ఇది చేసుకోవాలి. దీని నుంచి మనకు పెద్ద ఆదాయం వస్తలేదు, వచ్చేటివి పోతున్నాయి. ఏం చేయాలి? ఇన్ని కష్టాల మధ్యలో ఆ యూట్యూబరు చెప్తున్న ఆ వీడియోలు చూసిన, అందులో క్యాండిల్ ప్యాటర్న్స్ అంటే ఏంటివి, అసలు ఏ క్యాండిల్తో ఎక్కడ పోతుంది, ఇవన్నీ అంటే ఇవి కూడా ఇంకా నేను చెప్తున్నా కదా, ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో నాకు ఆ క్యాండిల్స్ కూడా ఇంకా అర్థం కాలేదు. నేర్చుకుంటున్నాను, ఇంకా 1 by 1 నేర్చుకుంటూ పోతున్నా. కానీ ఇన్ని తప్పులు అంటే నిజంగా చెప్తున్నా, నా దగ్గర క్యాపిటల్ కనుక ఎక్కువ ఉంటే అంతా పోతుండే. నా అదృష్టానికి ఏంటంటే నా దగ్గర క్యాపిటల్ లేదు, తక్కువ ఉంది, చాలా తక్కువ ఉండే. ఆ తక్కువ క్యాపిటల్తోనే నేను దెబ్బలు తగులుకుంటూ రియలైజేషన్కి వచ్చిన. ఈ స్టేజ్కి నేను ఇందాక చెప్పినాం కదా, మనకు ఈ స్టేజ్లు ఫస్ట్ స్టేజ్
మొత్తం లాసెసే ఉంటాయి ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో వాడు రియలైజేషన్కి వస్తాడు, వచ్చి అరే నేర్చుకుందాం, ఇది మార్కెట్ మనం అనుకున్నంత ఈజీ కాదు, ఇంకా నేర్చుకోవాలి మనము, అసలు ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ కింద పడితే ఏం పోతుంది, ఇది ఇట్లా వచ్చింది అంటే ఇట్లా వచ్చినట్టు కాదు, కిందికి వచ్చినట్టు కాదు, ఇట్లా పైకి పోయింది అంటే ఈ పైకి పోయినట్టు కాదు, రకరకాలు ఉంటాయి అందులో. మరి ఇది నేర్చుకునే స్టేజ్, ఇక్కడ లర్నింగ్ స్టేజ్. ఫస్ట్ లాస్ అయినాకనే లర్నింగ్కి వస్తాడు. ఈ లర్నింగ్ స్టేజ్లో కూడా వానికి ఏం రాదు, ఇదంతా అయ్యే వరకు 1 year కావచ్చు, 2 years కావచ్చు. థర్డ్ స్టేజ్ రియలైజేషన్ అవుతాడు. ఈ రియలైజేషన్ అయిన తర్వాత అప్పుడు నేర్చుకుంటాడండి ఏ ట్రేడర్ అయినా. ఫస్ట్ స్టేజ్లో పోతాయి, సెకండ్ స్టేజ్లో ఈ లాసులు కాస్త కంట్రోల్ అవుతాయి, పోయే స్థితి కంట్రోల్ అవుతుంది. కానీ అప్పటి వరకు నిలదొక్కోగలగాలి, ఆ మొండి ధైర్యం ఉండాలి, పోవాలి. జీవితం మీద ఒక్కోసారి ఆశ పోతుంది, చట్ ఇంకా వదిలేసేయాలి ట్రేడింగ్ అని ఎన్నోసార్లు అనిపిస్తుంది. చాలామంది వదిలేస్తారు, నిజంగా తెలివిమంతులు అయితే వదిలేస్తారు. వదిలేయండి, ఎందుకంటే దీనివల్ల మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, మీ ఆర్థికంగా డిస్టర్బ్ అవుతుంది, ఇంకెన్నో రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇవన్నీ పడకండి, అవసరం లేదు, వదిలేసేయండి. హాయిగా జాబ్ ఉంటే అది చేసుకోండి. లేదు మీ దగ్గర మస్తు ఆస్తులు ఉన్నాయి, అంత ఆస్తున్నా కానీ ఎక్కువ దీంట్లో పెట్టకండి. మీకు 100 కోట్ల ఆస్తున్నా ₹1,00,000 తెచ్చే చేయండి ట్రేడింగ్. అట్లా చేస్తేనే మీరు బచాయిస్తారు. లేకుంటే ఉన్న 100 కోట్ల ఆస్తి అక్కడనే ట్రేడింగ్ అర్పణం అయిపోతుంది, సెబీ ఎత్తుకొని పోతుంది. ఇక సెబీ మీన్స్ మార్కెట్ ఎత్తుకపోతుంది, సెబీలో వచ్చి ఏం తీసుకోరు. ఇట్లా ఈ 2వ దశ తర్వాత 3వ దశకు వచ్చిన తర్వాత మీకు అప్పుడు అర్థమవుతుంది, ఓకే మనం ట్రేడింగ్ చాలా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అసలు ఏమి అంటే ఎక్కువ ఆశ పడొద్దు, మన దగ్గర 10 లక్షలు ఉన్నా సరే కొంచెం చేయాలి, మొత్తం ఆప్షన్ ట్రేడింగ్లో పెట్టొద్దు, కొన్ని ఈక్విటీ కొనాలి, ఇంకా రకరకాల షేర్స్ కొనాలి, వాటిని టైం చూసి కొనాలి, ఎక్కడ కొనాలి, షేర్స్ ఎక్కడ అమ్మాలి, ఇవన్నీ మీకు తర్వాత దశలలో ఇవన్నీ కూడా అర్థమవుతూ వస్తాయి. ఈ అర్థమయ్యే వరకు మీరు చెప్తున్నా కదా, కొంతమంది ఉంటారు, కొంతమంది పోరు. మరి లేకుంటే 95% ట్రేడర్స్ ఎందుకు లాస్లో ఉన్నారు అంటే మార్కెట్ మామూలు విషయం కాదు, మామూలుది కాదు మార్కెట్. మనం ఇక్కడ చూడొచ్చు, ఇది 15 minutes క్యాండిల్, ఇదిగో ఇది సిఈ, ఇది పిఈ చెప్పినాం కదా. ఇగో సింపుల్, మనం ఒక్కోసారి మార్కెట్ ఇట్లే రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. ఇంకో ఎప్పుడో ఒకసారి జస్ట్ ఫటా ఎగిరిపోతుంది. అంటే మొత్తం ఈ మార్కెట్ మొత్తం 15 minutes 30 minutesలో అయిపోతుంది మొత్తం మూమెంటు. ఈ మూమెంట్ మనం క్యాప్చర్ చేయగలగాలి. ఈ క్యాప్చర్ చేయాలంటే ఇక్కడ మనకు తెలియదు, ఇది ఇట్లా పెద్ద క్యాండిల్ వచ్చిందంటే ఇది మళ్ళీ పైకి వస్తుందా తెలియదు, మళ్ళీ కిందికి వస్తుందా తెలియదు. అది గెట్ చేయగలగాలి. ఒకవేళ మన దరిద్రం బాలేక ఇది కిందికి వచ్చినా మనం లిమిటెడ్ స్టాప్ లాస్ ఇవ్వాలి, చాలా తక్కువ ఉండాలి. నిజంగా 10 to 20 points ఇవ్వండి మీరు నిజంగానే. ఇది 10 సార్లు ఇవ్వండి, ఇట్లా 10 పాయింట్లు మీరు 10 ట్రేడ్లు చేస్తారు. ఈ 10 ట్రేడ్లతోటి ఏదో ఒక ట్రేడ్ మీకు తగిలితే అయిపోయాయి. ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి, మీరు లాభాలలో ఉంటారు. నిజంగా రిస్క్ రివార్డ్ రేషియో ఒకటి, మెంటల్ బ్యాలెన్స్ తప్పకుండా, ఎమోషన్ కంట్రోల్ అనేది ఈ రెండే ముఖ్యమండి. రిస్క్ రివార్డ్ రేషియో ఒకటి, ఎమోషన్ కంట్రోల్, ఈ రెండు కనుక ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. ఇక్కడ చూడండి సింపుల్, ఇది ఒక ట్రేడు సింపుల్. ఇగో ఇక్కడ బేరిష్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ సింపుల్గా మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మనం తీసుకుంటాం ట్రేడు, నిజంగా మూమెంట్ వస్తుంది ఇమీడియట్గా. చూడండి ఇక్కడ అందరూ స్టాప్ లాస్లు పెట్టుంటారు, వాళ్ళందరినీ తినడానికి వచ్చేసింది, తిన్నది. అది తిన్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ చూపించింది సిగ్నల్, పోలే, మళ్ళీ పైకి చూపించింది, పోలే, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి పోయింది, మెల్లమెల్లగా పోయింది. ఇక్కడ అంత ఓపిక ఎవరికి ఉంటుంది? ఇన్ని పాయింట్స్ ఏమవుతుంది? అందరూ స్టాప్ లాస్లు పెడతారు, అందరూ స్టాప్ లాసులు తింటారు, ఏముండదు మీకు. ఆ రోజు ఒక ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు 5 ట్రేడ్లు చేస్తారు, వానికి బ్రోకరేజ్ వానికి ఇస్తారు, వచ్చింది లాసు, ఏం మిగలదు. ఈ క్యాండిల్ ప్యాటర్న్స్ ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోండి. ఇగో ఇక్కడ మొత్తం కన్సాలిడేషన్. ఇక్కడ నాకు తెలిసి ఈ 2 days ట్రేడ్ ఇది. ఈ 2 daysలో నాకు తెలిసి ఆప్షన్ ట్రేడింగ్ చేసినోడు 98% లాసులనే ఉండొచ్చు. అంటే ఆశపోయిన వాళ్ళు చాలా లిమిట్గా, ఓకే నాకు 20 పాయింట్లు వచ్చినా చాలు అనుకుంటాడు. ఎక్కడనో ఇక్కడ తీసుకున్నా ఇక్కడ వచ్చినాక వాడు పోతాడు, అంటే ఒక 20-30 పాయింట్లు దొరుకుతాయి, ఎగ్జిట్ అయిపోతాడు, సైలెంట్గా ఊక్కుంటాడు. కానీ ఆప్షన్ బయింగ్ అనేదే పెద్ద దారుణం అండి. అసలు ఆప్షన్ బయింగ్ చేయకండి, అసలు వద్దే వద్దు. ఈ ఆప్షన్ బయింగ్ చేయడం అంత దరిద్రం పని ఇంకోటి లేదు, చేయొద్దు అసలు.
మానేసేయండి. నిజంగా ఆప్షన్ బయింగ్ అనేది మానేసేయండి మీరు. మరి ఏం చేయాలి? ట్రేడింగ్ ఏది వద్దంటారు, మరి ఏం చేయాలంటారు? దానికి కూడా మార్గం ఉంది. ఒకటి చేయండి. నేను ప్రజెంట్ అయితే అదే చేస్తున్నా. అది చేస్తే మీరు నిజంగా పెద్దగా డబ్బులు వస్తాయో రావు, కానీ మీరు లాసులు మాత్రం మొత్తం కంట్రోల్ కాగలుగుతారు. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. అది చేయండి. అదేందనేది నేను తర్వాత వీడియోస్లో చెప్తే, ఇప్పుడే కాదు. కానీ అంటే ఇది సింపుల్. అంటే ఓకే, ఇందులో నా స్వార్థం కూడా ఉండొచ్చు. నాకు కూడా మన ఛానల్ కొంచెం గ్రో కావాలని ఉంటుంది. నాకు కూడా నా స్వార్థం ఉంటుంది ఖచ్చితంగా. ఎవరు దానికోసం నేను దీన్ని కొంచెం ప్రోలాంగ్ చేస్తాను. దాంట్లో తప్పు లేదని నేను అనుకుంటున్నా. నేను చాలా ప్రాముఖ్యంగా నాకు ఓన్లీ నా ఛానల్ గ్రో తప్ప నేనైతే ఎవరిని రూపాయి అడుగుతలేను. నాది ఎలాంటి టెలిగ్రామ్ ఛానళ్ళు లేవు. నేను ఎవరికి ఎలాంటి కాల్స్ ఇవ్వను. నాకు అవసరమే లేదు అవన్నీ. ఆ పెంటనే నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను పలానా చేస్తా అని చెప్తా. దాంట్లో మీరు అనాలిసిస్ చేసుకోరి, మీ అనాలిసిస్ ప్రకారం మీరు చేసుకోరు. కానీ నేను అందుకే చెప్తున్నా కదా, నేను పలానా యూట్యూబ్ చూసి చెప్తున్నాను. కానీ ఆ యూట్యూబర్ పేరు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఆయన పేరు చెప్తే ఇక మళ్ళీ అదో పెంట చేస్తారు. లేదు వీళ్ళు ఈయన ప్రమోషన్ కోసమే వచ్చిండు, ఆయన శిష్యుడు ఆయన్నే పంపించిండని మళ్ళీ పాపం ఆయనను బదలా చేస్తారు. నేను ఎవరి పేరు చెప్పాను. నాకు ఆయన దొరికిండు, ఆయన అనాలిసిస్ వీడియోలు నచ్చినాయి. మీరు కావాలంటే చూసుకోండి. నేను చెప్పిన 1-2 సిగ్నల్స్ కూడా ఇచ్చిన. ఆయన ఎక్కడ ఎవరికి ఏం కనిపించాడు, ఆయన కనిపించకుండానే వీడియోలు చేస్తాడని చెప్పిన. చాలా ప్రామిట్గా చేస్తాడు. మస్తు వీడియోలు ఉన్నాయి, సైకాలజీ వీడియోలు ఉన్నాయి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, 100 ఉన్నాయి. అవి తీసి చూసుకోండి. అవన్నీ తీసి మీకు ఓపుకుంటే ఎన్ని చూసుకుంటారో చూసుకోరి. సరే, అవన్నీ ఒకటేసారి ఎవరికి అర్థం కూడా కావు. మీరు ఎన్ని చేసినా కానీ మీ మైండ్కి ఎక్కాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అది ఓన్లీ థియరీ, వాళ్ళు చెప్తే వింటాం మనం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలంటే ట్రేడింగ్ చేయాల్సిందే. మీరు మినిమం 2-3 సంవత్సరాలు, 1 సంవత్సరము మీరు మంచి నాలెడ్జ్ పర్సన్స్ అయితే 1 సంవత్సరం. నాలాంటి కొంచెం మొద్దోడైతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఇంకా మొద్దోడైతే 5-6 ఏళ్ళు పడుతుంది ట్రేడింగ్ నేర్చుకోనికి. మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ తప్ప ట్రేడింగ్లో మీకు ఎవ్వరు ఉంచేది. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత వచ్చినా మళ్ళీ మార్కెట్ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని అటు ఆశ చూపించి ఇటు వస్తుంది, ఇటు ఆశ చూపించి అటు వస్తుంది. ఇలా అట్లా అయింది అనుకుంటే ఇవాళ ఇంకో రకంగా అవుతుంది. అది ఆ రోజు ఇట్లా అయింది అనుకుంటే అది ఇంకో రకంగా అవుతుంది. దాన్ని ఎవ్వరు గెట్ చేయలేరు. నిజంగా ఏదో చెప్తుంటారు, ఇక్కడ సపోర్టు, ఇక్కడ రెసిస్టెన్సు, ఇక్కడ వచ్చి టచ్ అయింది, ఇక్కడ వచ్చి రిజెక్ట్ అయిందని. కానీ ఇది టచ్ అయ్యేది ఏముండదు, ఇక్కడ రిజెక్షన్ అయ్యేది ఏముండదు. నిజంగా ఇక్కడ వచ్చి ఇక్కడ అందరినీ జమ చేసి ఒకటేసారి కొట్టి పడేస్తుంది. అందరు ఎగ్జిట్ అయినాక మళ్ళీ మీదకి పోతుంది. ఇక్కడ జమ చేస్తుంది, వీళ్ళని కొట్టేసి కిందికి వస్తుంది. ఇక్కడ మనం ఉండాలి. ఎవడైతే పోయిండో అక్కడ మనం ఉండగలిగితే మనం సక్సెస్ఫుల్ ట్రేడర్లం అవుతాం. దానికోసం మీరు చాలా కష్టపడాలి. దాని మీద అంటే మీరు సింపుల్ అండి, ఒక ఇంజనీర్ కావాలంటే మనం 4 ఏళ్ళు చదువుకోవాలి. డాక్టర్ కావాలంటే ఇక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా చదువుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆయన ఏవేవో చదువుతూనే ఉంటారు ఎప్పుడు. మరి ఆయన సంపాదనకి అన్నేళ్ళు కష్టపడ్డప్పుడు ఒక ట్రేడర్ కావాలంటే కూడా ఉట్టిగానే వచ్చి కూర్చొని ఎవడు ట్రేడర్ కాదు. ఇక బయట ఏవేవో ఉంటాయి కోర్సులు, అవన్నీ ఎవరు నమ్మకరు. ఇక మెయిన్గా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి. ఇక వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే ఈరోజు ఇట్లుంది, ఆడ కింద మా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ కాండి, మేము కాల్స్ ఇస్తామంటారు. అందులోకి పోయిన తర్వాత ఇక మీరు పెయిడ్ గ్రూపు, ఇక వాళ్ళకు పైసలు కట్టాలి నెలకి. ఇక అంతా గిదే దందా ఉంటుంది. వాని కూడా ఏం రావు సరిగా. ఆయన చెప్పిన అన్నీ అట్లా అయితే అవన్నీ ఎందుకు చెప్పుకుంటాడు. అందుకే నేను చెప్తున్నా కదా, నేను మాత్రం ఇటువంటి పంచాయతీలన్నీ నేను పెట్టుకోను. ఓన్లీ సింపుల్ నా ట్రేడింగ్ జర్నీలో ఇంకా నాకేమైనా చెప్పాలనిపిస్తే, మీకు ఏమైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్ప నేను వేరే వీడియోస్ కూడా ఎక్కువ వేయను. ఈ ట్రేడింగ్ జర్నీలో అసలు ఏం జరిగింది, ఈ తప్పులు చేయకండి, ఇవన్నీ ఏవి నమ్మకండి అని చెప్పనీకనే. మెయిన్గా మీ కష్టాన్ని మీరు నమ్ముకోరు. రిస్క్ రివార్డ్ రేషియో ఒకటి, మీ మెంటల్ కండిషన్ ఒకటి, మెయిన్గా ఎమోషన్ కంట్రోల్ అనేది, ఇవన్నీ కూడా నేర్చుకుంటే మీ ట్రేడింగ్ జర్నీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ ఆప్షన్ బయింగ్ అనేది ఎంతెంత పండితులైనా ఖచ్చితంగా లాస్ అవుతారు. కానీ ఆ లాస్లలో ఇక మీరు చెప్పిన అయినా నేను ఆప్షన్ బయింగే చేస్తా, ఇక వేరే ఇయ్యను, నువ్వేమో నేను నాకు చెప్పనీకి అనుకుంటే మీ ఇష్టం, అట్లా కూడా వేసుకోరి. కానీ స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్గా పెట్టుకోండి. తక్కువ స్టాప్ లాస్ పెట్టుకోండి. చాలా లోలో ఎంట్రీ తీసుకునే ప్లాన్ చేసుకోరి. ఖచ్చితంగా సరే సక్సెస్. ఎక్కువ ఆదాయం రాకున్నా కానీ మీరు అనుకున్నట్టు 20-30% అనేది అసంభవం. నేను చెప్తున్నా కదా, మీరు ఎవరైనా ఇంకా స్క్రీన్ షాట్లు తీపిచ్చి ఆ కింద కామెంట్లు కూడా పెడతాను, నాకు వచ్చినాయి, నేను మొత్తం 1,00,000కు నేను 30,000 తీస్తా రోజుకంటే మీ ఇష్టం. ఒకవేళ మీరు తీసుకోగలిగితే తీసుకోరే. నాలాంటి నాలెడ్జ్ తక్కువ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, కొత్తగా వినోళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టి వాళ్ళని లాజ్ చేయకండి. ఎవ్వరు అంత సాధ్యం కాదు.
ఉట్టిగానే 20% 30% అనేది ఎవరికి సాధ్యం కాదు. తక్కువ ఆశతో ఇవ్వండి, ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. ఎక్కువ ఆశతో పోతే ఉన్నవి పోగొట్టుకుంటారు. సింపుల్, అదే లాజిక్ స్టాక్ మార్కెట్లో, ట్రేడింగ్లో. ఇవన్నీ చూసినా, ఆప్షన్ బయింగ్ చూసినా, రకరకాలు చూసినా, ఎన్నో చేసిన, ఇక లైవ్ ట్రేడింగ్లో కూర్చునేది, ఇక అట్లా చేసినా అవి కూడా రాలేదు. ఆ తర్వాత ఇంకేవో ఇండికేటర్లు పెట్టుకున్నా, ఈఎంఈ అంటారు, అది అరే ఇది ఇట్లా ఇచ్చి ఇట్లా వచ్చింది, ఇక్కడ టచ్ అయినాక తీసుకోవాలనుకున్నా అవి ఫెయిల్ అయినాయి. ఇంకెన్నో చూసినా ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయి, వర్కౌట్ కావట్లేదు. ఇవన్నీ ఫెయిల్ అయినాక ఇక నేను ట్రేడింగ్ బంద్ చేద్దామని కూడా డిసైడ్ అయినా. జస్ట్ 1.5 మంత్ బ్యాక్. సరే నేను మధ్యలో ఇంకా వేరే నా కంపెనీ పనుల వల్ల మధ్యలో 3-4 నెలలు ట్రేడింగ్ బంద్ చేసిన. అప్పుడు ఎలక్షన్లో అప్పుడో 3-4 నెలలు బంద్ చేసిన. అంటే మధ్యలో నాకు ఈ గ్యాప్ వచ్చినాయి. గ్యాప్ల తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు ట్రేడింగ్ సైడ్ జూనికి నాకు టైం సరిపోలే. ఆ తర్వాత అవన్నీ బంద్ చేసి ఇక మళ్ళీ ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ లాసులు స్టార్ట్ అయినాయి. అంటే బయింగ్ చేసేది, కాకపోతే లాస్ మీన్స్ నేను లక్షలు వేలు లాస్ట్ టైం ఏం కాకపోతుండే. ఓ రోజు వచ్చేది, ఓ రోజు పోయేది. ఓవరాల్గా చూస్తే పెద్ద ప్రాఫిట్ కనిపిస్తలేదు అన్నట్టు. ఈ ప్రాఫిట్తో మనం బతకడం కష్టం కదా. ఇక సరే ఇది తర్వాత చూద్దాం దీని పని, ఇక ట్రేడింగ్ బంద్ చేద్దాం అనుకున్నటువంటి దశలో నేను చెప్తున్నా, సదరు యూట్యూబరే చేసినటువంటి ఒక వీడియోలో నాకు ఒకటి చాలా బాగా నచ్చింది. నచ్చి అది ట్రై చేద్దాం, ఇక లాస్ట్ ట్రై చేసి వదిలేద్దాం అని అనుకున్నా. అది సక్సెస్ఫుల్ అయింది. ఆ సక్సెస్ఫుల్ ఏంటి, అసలు నిజంగా అది మీరు చేయగలుగుతారా అనేది కూడా నేను చెప్తా. మీ ఇష్టం, అంటే నేను చేసేది చెప్తా. మీరు చేస్తారా చేయరా అనేది మీ ఇష్టము. అది చేసినా మీ ఇష్టమే, చేయకపోయినా మీ ఇష్టమే. దానివల్ల నువ్వు నాకు రూపాయి ఇచ్చేది లేదు, నేను నీకు రూపాయి ఇచ్చేది లేదు. కాబట్టి అది మీ ఇష్టం. నాకు వర్కౌట్ అయింది అనేది మాత్రం చెప్పగలుగుతా. అది ఏంటి, ఎట్లా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మమ్మల్ని అయితే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మీ ప్రదీప్ రెడ్డి.